హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఈ కార్డుకి మీరు అప్లై చేసినట్లయితే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే మీకు జీరో జాయినింగ్ ఫ్రీ, జీరో యాన్యువల్ ఫీజెస్ అయితే ఉంటాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ని మీరు యూస్ చేసినట్లయితే 10x రివార్డ్ పాయింట్స్ వరకు ఉంటాయి. అలాగే కొన్ని ప్లాట్ఫామ్స్లో మీరు ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ బాక్స్ అనేది కనిపిస్తుంది కదా, బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయమంటుంది. అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ మీ ఆక్యుపేషన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఆక్యుపేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆక్యుపేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ప్రొఫెషనల్ అవుతుంది. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫెషనల్ అంటే డాక్టర్ కానీ సీఏ చేసిన వాళ్ళు ఇక్కడ ప్రొఫెషనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఏం చేస్తున్నట్లయితే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు మంత్లీ శాలరీ ఎంత అయితే వస్తుందో అంత శాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి, మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యూ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఏదైనా క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అయితే క్రెడిట్ కార్డు మీ దగ్గర ఆల్రెడీ ఉందో అక్కడ ఆ బ్యాంక్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కార్డు వేరియంట్ అనేది ఏదైనా కార్డు వేరియంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కార్డు లిమిట్ ఎంతైతే అమౌంట్ ఇచ్చింటారో ఆ కార్డు లిమిట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు లేకపోతే ఇక్కడ యారో మార్క్ అనేది ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనేది ఆప్షన్ అనేది డిజేబుల్ చేసినట్లయితే కార్డు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేను కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ సిబిల్ స్కోర్ అన్ని డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఈ కార్డుకి ఎలిజిబుల్ అయినట్లయితే మీకు కంగ్రాచులేషన్స్ అనేసి మీకు ఈ విధంగా అయితే కార్డు అయితే రావడం జరుగుతుంది. మిలియనీర్ క్రెడిట్ కార్డ్ అయితే ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఈ కార్డు అనేది ఈజీగా అయితే మనము అప్లై చేసుకుంటే మనకి ఈజీగా అయితే అప్రూవ్ అయ్యి కార్డు అయితే డెలివరీ అయితే కావడం జరుగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ రిక్వైర్డ్ అనేసి అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఈ కార్డు అయితే చూపిస్తుంది. కొంతమంది ఎలిజిబుల్ కాని వాళ్ళకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. అలాగే మీకు ఒకవేళ కొంతమందికి కార్డు అనేది ఎలిజిబుల్ లేని వాళ్ళకి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. అంటే మీరు కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేసిన తర్వాత మీకు డిపాజిట్ మీద క్రెడిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది సెక్యూర్ క్రెడిట్ కార్డ్. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ 5,000 డిపాజిట్ చేశారంటే మీకు 4,500 క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆఫర్ అనేది వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఫస్ట్ మిలియనీర్ క్రెడిట్ కార్డ్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే జీరో జాయినింగ్ ఫ్రీ, జీరో యాన్యువల్ ఫ్రీ, అలాగే ఇక్కడ కార్డు లిమిట్ చూసినట్లయితే 50,000 కార్డు లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకా దీనికి సంబంధించి షో మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించి ఆఫర్స్ అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. లేదంటే ఇక్కడ మీకు గెట్ యువర్ కార్డ్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కంపల్సరీ ఇందులో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇది వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అనేటివి మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది, మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తుంటారో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్యాంక్లో ఉంటుందో అకౌంట్ ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని కనిపిస్తుంది. అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ అనేది మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసిన ఫైల్కి ఏదైనా పాస్వర్డ్ ఉన్నట్లయితే ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు అప్లోడ్ చేసిన ఫైల్కి ఏది పాస్వర్డ్ లేక ఉన్నట్లయితే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కార్డు మీద మీ నేమ్ ఏ విధంగా ఉండాలనేసి కార్డు మీద మీ నేమ్ అడుగుతుంది. మ్యారేజ్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతుంది. తర్వాత మీ మదర్ నేమ్ అనేది అడుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. తర్వాత పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సార్ మీరు ఉంటున్నటువంటి హౌస్ ఓనర్ రెంటెడ్ అని అడుగుతుంది. మీరు ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్లో ఉన్నట్లయితే రెంటెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ సిటిజన్, ఇండియన్ సిటిజన్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎవరైనా రిలేటెడ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఆఫీషియల్స్ ఉన్నారని
అడుగుతుంది. ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ నేను ఇప్పుడు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ శాలరీ పర్సన్కి సంబంధించి ఆఫీస్ అనేది ఉంటుంది కదా, ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ బిల్డింగ్ నేము, లొకాలిటీ ఏరియా, తర్వాత ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా, అఫీషియల్ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత పిన్ కోడ్ అనేది అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కార్డు డెలివరీ అనేది ఎక్కడికి కావాలని అడుగుతుంది. ఒకవేళ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీ ఇంటికి డెలివరీ కావాలా లేకపోతే ఆఫీస్ అడ్రస్కి డెలివరీ కావాలని అడుగుతుంది. మీరు ఇక్కడ ఏ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ అడ్రస్ అనేది మీకు కార్డు అయితే డెలివరీ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మంత్లీ క్రెడిట్ కార్డుకి సంబంధించి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో బిల్లు జనరేట్ అయిన తర్వాత స్టేట్మెంట్ అనేది మీ అఫీషియల్ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి లేకపోతే పర్సనల్ మెయిల్ ఐడికి సెండ్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ స్టేట్మెంట్ అనేది పర్సనల్ మెయిల్ ఐడి ఉంది, పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఎందుకంటే ఇది కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక బాక్స్ అనేది వస్తుంది. బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర మీ పాన్ కార్డ్ ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వీడియో కాల్లో మీ పాన్ కార్డ్ అని చూపించమని చెప్తారు. అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతారు కాబట్టి పాన్ కార్డ్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మీరు డైరెక్ట్గా కేవైసీ చేసుకోవాలంటే ఇక్కడ కనెక్ట్ నౌ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎవరో ఒకరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి ఒక ఏజెంట్ అయితే కనెక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అయితే కేవైసీ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు పాన్ కార్డ్ లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ షెడ్యూల్ కాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షెడ్యూల్ ఇక్కడ మీకు ఇక్కడ సెలెక్ట్ డేట్ దగ్గర మీరు ఏ డేట్ రోజు అవైలబుల్ ఉంటారో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ తర్వాత సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక టైము డేటు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ షెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని కనెక్ట్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్లు అనేవి అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ అలో పర్మిషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. పర్మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ అనేది రెడీగా ఉండాలని అడుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్కి సంబంధించి బాక్స్లో టిక్ చేసి ఐ ఆమ్ రెడీ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒక ఏజెంట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత పాన్ కార్డు చూపించమని చెప్తారు. అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్, మీ పేరు, మీ అడ్రస్ అయితే చెప్పమని చెప్తారు. మీరు అవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్ యూ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినట్లయితే మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు ఇలా కంప్లీట్ చేసిన తర్వాత విత్ ఇన్ 7 or 8 డేస్లో మీకు కార్డు అనేది వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు కార్డ్ అనేది మీ ఇంటికి అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు కార్డు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కార్డు స్టేటస్ అనే ఆప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు మీకు వెంటనే అప్లై చేసిన వెంటనే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కార్డు స్టేటస్ సంబంధించి ఎప్పుడు సబ్మిట్ చేశారో, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది లేదా, అప్లికేషన్ వెరిఫికేషన్ అయ్యింది లేదా, క్రెడిట్ కార్డ్ రివ్యూ అనేది ఉంటుంది. తర్వాత మనకు కార్డ్ అనేది స్టేటస్ అనేది మీకు ఈ విధంగా అయితే మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.